ఈ నిరాహార దీక్ష అయితే ఆగదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల చదువులు ఆగిపోతున్నాయి. మా లాంటి మధ్యతరగతి వాళ్ళు బయటకు పంపించలేకపోతున్నాం. ఆడపిల్లల్ని 10th అవ్వగానే ఇంట్లోనే కూర్చోబెట్టుకుంటున్నాము. కాబట్టి మా ఆడపిల్లల చదువు దృష్టిలోనైనా పెట్టుకుని మీరు మండలం చేయాల్సిందిగా కోరుతున్నాము. ముందు మన ఊరిని మండలం చేయకపోతే ముందు మీరు ఎవరైనా ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఓట్లు అడిగితే కూడా మేము ఓట్లు వేయము. ఇది గుర్తుపెట్టుకోండి. చేయాల్సిందే ఖచ్చితంగా. అన్ని అర్హతలు ఉన్నాయి మన ఊరికి. ఏమీ లేవు. బ్యాంక్ ఉంది, పోలీస్ స్టేషన్ ఉంది, హాస్పిటల్ ఉంది, ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి మన ఊరికి. కాబట్టి ఖచ్చితంగా మండలం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆడపిల్లల చదువుల గురించి దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాము. మాలాంటి వాళ్ళకి న్యాయం చేయాల్సిందిగా కోరుతున్నాం. మాలాంటి మధ్యతరగతి వాళ్ళు పిల్లల్ని బయటికి పంపించలేకపోతున్నాం. బయట సమాజం ఎలా ఉంది భయపడి మేము బయటకు పంపించలేకపోతున్నాము, ఖర్చు భరించలేకపోతున్నాము. మాది పెద్దతిమలం గ్రామాన్ని మండలంగా చేయాలని మేము కోరుకుంటున్నాము. మా ఊర్లో హై స్కూల్ ఒకటి ఉంది, ఎలిమెంటరీ స్కూల్ 2 ఉన్నాయి, ప్రైవేట్ స్కూళ్ళు 2 ఉన్నాయి. 10th వరకు ఇక్కడే ఉంది. ఇంకా కాలేజీలు కానీ అట్లా మండలం అయితే మా గ్రామము అభివృద్ధి అవుతుందని మేము కోరుకుంటున్నాము. ప్రతి నాయకులు కూడా వీళ్ళు నాయకులు కానీ ఇంకా అధికారులు వచ్చినప్పుడు కానీ మేము చిన్నప్పటి నుంచి కానీ ఊరు మండలం అవుతుంది అని చెప్పడమే కానీ ఈ రోజుకి వాళ్ళంతా మా ఊరిని అపోహలో పెట్టి ఇంకా అట్లే వేరే మండలాన్ని చేసినారు. కావున ఇది దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరు వచ్చినా మాకు కూడా ఒక రోజు టైం అంటూ వస్తుంది. కానీ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఇక్కడ కోసికే ఉంది. 30 కిలోమీటర్ల దూరంలో పెద్దారవణంలో మేము అక్కడ దాకా పోలేము. హాస్పిటల్ కూడా కర్నూలు పోవాలంటే పోనీకి రానికి 6 గంటల సమయం పడుతుంది. ఇంకా మాకు ఫెసిలిటీస్ అన్నీ ఉంటాయి. ఆదోన్లోనైతే ఇంకా ఆదోని కూడా జిల్లా చేస్తే అక్కడ కూడా మాకు హాస్పిటల్ కానీ మెడికల్ కాలేజీలు కానీ అన్ని సౌకర్యాలు ఉంటాయి. మా సమస్య న్యాయమైన దానికి మేము అందరూ పోరాడుతున్నాము. ఇది కూడా చేసే వరకు నిరాహార దీక్ష అంటూ మేము వదలము. మా పట్టు వదలం. మీ ఆకాంక్ష మా ఆకాంక్ష చౌలకేసుకొని కనుక్కొని పెద్దలు చిన్నలందరూ సహకరించాలి కదా కోరుతున్నాము. ఇక 35 సంవత్సరాల నుంచి మేము ఇదే పోరాడుతున్నాం. మాకి మండలం కావాలి 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 అని పోరాడుతున్నాం. మా సమస్య అయితే ఇదే. అయ్యే వరకు మేము వదలము. మా కోరిక ఇదే. మీ పేరు కాదమ్మా, మొదట్లో మీ ఊరే అవుతుందని చెప్పి చాలా మంది చెప్పారు కదమ్మా. గ్రామస్తులంతా అయినా ప్రతి పేపర్లకు ఇచ్చినారు అవుతుంది పెద్దతుమ్లం గ్రామము మండలం అవుతుంది, ఆదోని జిల్లా అవుతుంది అని. అయినా ఏం చేసినారు? పెద్ద హరివాణంకి ఇచ్చేసినారు. అది మాకు తెలియదు కదా. తెలిసినప్పటి నుంచే పెద్దవాళ్ళు మన ఊరోళ్ళందరూ కలిసి కూటమి ప్రభుత్వం వాళ్ళు అందరూ కలిసి సహకరిస్తున్నాము. ఈ సహకరించడానికి అందరూ మరీ కావాలని కోరుకుంటున్నాను. ఎవరో సార్ మాకైతే ఏం తెలుస్తుంది సార్? లేదు సార్, మాకు తెలియదు. ఆ మాట తెలియదు. పెద్ద హరివాణం చేసినారని తెలిసినప్పటి నుంచి పోరాడుతున్నాం అంతే.